హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ విత్ డెప్త్ నానా. ఓకే, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చేస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్ బెటర్. స్టార్ట్ చేసేద్దామా? రైట్, చలో చూడండి అన్న. ఇప్పుడు సో ఇక్కడ స్మాల్ జీ అంటే ఏంటి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అవునా? రైట్ నాన్న. సో దీని గురించి తెలియకుంటే కొంచెం ప్రీవియస్ వీడియో మీరు చూడండి నాన్న, సరేనా? రైట్, ఈ క్లాస్లో మనము దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే స్మాల్ జీ వాల్యూ అనేది భూమి లోపల. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మన భూమి నాన్న. ఓకే, యాక్చువల్లీ రౌండ్ షేప్లో అయితే లేదు కానీ, సో కదా. రైట్, సో రౌండ్ షేప్లోనే ఉన్నది అని కన్సిడర్ చేస్తున్నాను నేను ప్రజెంట్ అయితే, సరేనా? రైట్, చూడండి అన్న, మనము భూమి లోపలికి వెళ్తే స్మాల్ జీ వాల్యూ అనేది పెరుగుతుందా తగ్గుతుందా దాని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, అంటే జనరల్గా మీకు తెలిసిన ప్రకారము చూడండి, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు సారీ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్ కదా. రైట్ సార్, ఇక్కడ చూస్తే మంచిగా సో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ వస్తుంది కదా. రైట్ సార్, అంటే ఆర్ వాల్యూ తగ్గితే జీ వాల్యూ పెరుగుతుంది, అంతేనా కదా? రైట్ రైట్ అన్న. సో అంటే సార్ మనం లోపలికి పోతున్నాం కదా, అంటే రేడియస్ వల్ల తగ్గుకుంటా పోతుంది, తగ్గుకుంటా పోతుంది, తగ్గుకుంటా పోతుంది, అంతేనా? రైట్ నాన్న. సో కిందికి పోతున్నాం మనం, ఓకేనా? రైట్, సో కిందికి పోతున్న కొద్దీ ఆర్ వాల్యూ అనేది రేడియస్ అనేది తగ్గుతుంది, జీ వాల్యూ ఏం కావాలి? పెరగాలి కదా. సో రియల్గా ఇట్లా జరుగుతుందా? జీ వాల్యూ పెరుగుతుందా భూమి లోపలికి పోతే? రాంగ్ నాన్న. ఓకే, కానీ ఇట్లా జరగదు. ఓకే, డిస్టెన్స్ తగ్గితే జీ వాల్యూ పెరగాలి, కానీ సో ఇట్లా కానీ కాదు. ఓకే, సో ఎందుకు కాదు అని అంటే, సో చూడండి అన్న, ఎందుకు ఇట్లా కాదు అని అంటే మన భూమి అనేది ఒక సాలిడ్ స్పియర్ నాన్న కదా, అవునా కదా? రైట్, సో ఒక సాలిడ్ స్పియర్ కేస్ కూడా ఉంది, ఓకేనా? అంటే ఒక రాయి, ఇది మొత్తం ఒక రాయి తీసుకోండి, సరేనా? ఇది మొత్తం రాయి. ఓకే రైట్, సో ఈ రాయి లోపల మనము ఒక చిన్న రాయిని పెడదాము. ఓకే, ఎంత? 2 మీటర్లు హోల్ చేసి లోపల పెట్టేసేద్దాము. ఓకేనా? ఇక మూసేసేయండి ఇక పైనుంచి వెళ్ళి, సరేనా? ఇప్పుడు రాయి ఈడు ఉంది కదా, చిన్న రాయి ఈడు ఉన్నది కదా. రైట్, సో ఇప్పుడు మనము ఇగో ఈ చిన్న రాయి ఇంకా ఇగో మంచి చూడండి, దీని యొక్క మాస్. ఓకే, సో దీని యొక్క మాస్ తీసుకోవాలి ఎం డాష్, ఇంకో దీని యొక్క మాస్ ఎంతో క్వశ్చన్లు ఇస్తాడు. ఓకేనా? ఈ మాస్ని కన్సిడర్ చేయాలి నానా, అర్థమవుతుందా? ఓకే రైట్, సో సాలిడ్ స్పియర్లో మనము లోపలికి వెళితే జీ వాల్యూ అనేది తగ్గుకుంటా పోతుంది నాన్న. ఓకేనా? రైట్, సో యాజ్ ఆర్ డిక్రీజెస్ జీ వాల్యూ డిక్రీజెస్. ఓకేనా? అర్థమవుతుందా? ఎందుకు అని అంటే సాలిడ్ స్పియర్ కాబట్టి అని చెప్పేసి మీరు అనాలి. ఓకే, సో సాలిడ్ స్పియర్కి సంబంధించిన మనకు సపరేట్ టాపిక్ ఉంది, అది అక్కడ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్ ఉంది కదా, సో దాని గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా? సాలిడ్ స్పియర్ గురించి సపరేట్గా ఉంది. ఓకేనా? లోపల ఇక్కడ గ్రావిటీ ఎంత ఉంటుంది, ఓకే, సర్ఫేస్ పైన ఎంత ఉంటుంది, సో దాని గురించి డీటెయిల్గా అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? కానీ ఈ క్లాస్లో అయితే ప్రజెంట్ అయితే వద్దు. ఓకే, ఆల్మోస్ట్ అయితే సేమ్ ఉంటుంది, కానీ ఈ క్లాస్ పర్ఫెక్ట్ వింటే అక్కడ ఇంకా ఈజీ అర్థమైపోతుంది నాన్న. ఓకేనా? రైట్, సో ఇక్కడ చూడండి, వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ విత్ డెప్త్ డి కదా. సో చిన్నగా ఎవరన్నా స్మాల్ జీ ఏంటి, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అని ఎవరన్నా అడిగితే ఏం లేదో, భూమి పై నుంచి వెళ్ళి మనము ఓకే చలో, సో ఒక మాస్ అనేది వదిలితే ఏమవుతుంది? సో డైరెక్ట్గా స్ట్రేట్గా వచ్చి భూమి పైన పడుతుంది, అంతేనా కాదా? కరెక్టేనా? రైట్ నాన్న. సో ఇక్కడ నుంచి వదిలితే ఇక్కడికి వచ్చి పడుతుంది, అంతేనా? సో చూడండి అన్న, ఇట్ ఆల్వేస్ మూవ్స్ టువర్డ్ ద సెంటర్ మాత్రమే. ఓకేనా? రైట్, ఇగో సెంటర్ వైపే మూవ్ అవుతుంది, మీరు ఎక్కడి నుంచి వెళ్ళన్నా వదిలిపెట్టేయండి. ఓకే రైట్, సో ఇక్కడ నుంచి వదిలిపెడితే సెంటర్లకు, ఇక్కడ నుంచి వదిలిపెడితే సెంటరే, ఇక్కడ నుంచి వదిలిపెట్టేస్తే ఇటు సెంటరే. అర్థమవుతుందా?
రైట్, సెంటర్ వైపు మాత్రమే పోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్వేస్ ప్రొడ్యూస్, ఎక్కడ ప్రొడ్యూస్? ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అంతేనా? అవునా? ఓకే, సెంటర్ సైడ్ మూవ్ కదా, ఇది కరెక్ట్. అవునా? రైట్ నాన్న. చలో, ఇదైతే తెలిసిపోయింది. అంటే ఎవరైతే ఒక ప్రీవియస్ వీడియో చూడలేదో సో వాళ్ళ కోసం ఒక చిన్న 1 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, సో జీ వాల్యూ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఓకే, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే సార్, ఇక్కడ నుంచి వదిలి పెడితే గిట్లా పడుతుందా? కింద పడది, రాంగ్, ఇట్లా పోతుంది. అర్థమవుతుందా? సార్, ఈ గీడ వదిలి పెడితే గిట్ల కిందికి పోతుందా? పోదు. అటెందుకు పడుతుంది? సెంటర్ మూవ్స్ టువర్డ్ ద సెంటర్ మాత్రమే నానా. ఓకే, అర్థమవుతుందా? సెంటర్, అందుకోసము నేను డయాగ్రామ్ వేసుకుంటా చూపెట్టినా మీకు. ఓకే, అర్థమవుతుందా? ద గ్రావిటీ ఆల్వేస్ పుల్స్ ద ఆబ్జెక్ట్ ఓన్లీ టువర్డ్ ద సెంటర్ నానా. ఓకే, సెంటర్ వైపే అవుతుంది. మిస్కాన్సెప్ట్ అయితే చూడండి. సో కొంతమంది ఏమనుకుంటారు, గిడ వదిలిపెట్టేస్తే గిడ పడుతుంది కదా సార్ అని అంటారు, కానీ రాంగ్, అది పడుతుంది ఇటు. ఓకే, ఇట్ సైడ్ టువర్డ్ ద సెంటర్. సరేనా? చలో స్టార్ట్ చేసేద్దాం ఇక టాపిక్. సో ఫస్ట్ ఇనిషియల్ కేసు ఏమంటున్నా అంటే, ఎమ్ అనే మాస్ భూమి పైన పెడుతున్నా. ఓకే, భూమి పైన. ఓకే, అంటే ఈ మాస్కి ఇక మన ఎర్త్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ ఆర్ కదా, అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్. అవునా కదా? రైట్. భూమి యొక్క మాస్ ఎంత? క్యాపిటల్ ఎం. అర్థమవుతుందా? భూమి యొక్క మాస్ ఎంత? క్యాపిటల్ ఎం. సరేనా? రైట్ నాన్న. సో ఆన్ ద సర్ఫేస్. ఓకే, చలో. సో స్మాల్ జీ వాల్యూ ఏంటి? ఆన్ ద సర్ఫేస్ పైన క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. ఆన్ ద సర్ఫేస్ కదా, అవునా కదా? రైట్ నాన్న. సో మంచి అబ్జర్వ్ చేయండి. సో లెట్ ఎమ్ ఈస్ టేకెన్ ఇన్సైడ్ ద ఎర్త్ హ్యావింగ్ డెప్త్ డి. ఓకే, ఇప్పుడు దీన్ని లోపలికి తీసుకుపోయినా. ఓకే, ఎంత లోపలికి తీసుకుపోయినా? డి అనే డెప్త్ లోపలికి తీసుకుపోయినా, అంటే ఇక్కడ పెట్టినా అన్నట్టు ఇప్పుడు. ఓకే, అర్థమవుతుందా? ఇగో ఇక్కడ తీసుకొని పోయి ఇక్కడ పెట్టినా. అర్థమవుతుందా? రైట్ బేటా. అయితే ఇక్కడ మంచి పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సార్, స్మాల్ జీ వాల్యూ వచ్చేసి జిఎం బై ఆర్ స్క్వేర్ కదా, ఇది సర్ఫేస్ పైన. అవునా? రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, ఎప్పుడైతే మాస్ని మనం దీనిపైన పెడతామో, ఓకే, అంటే లోపలికి తీసుకుపోతామో, ఎంత లోపలికి తీసుకుపోయినాం? డి లోపలికి తీసుకుపోయినాం. అప్పుడు భూమి యొక్క మాస్ ఏంది సార్? గిదే, ఇగో మొత్తం భూమి యొక్క మాస్ ఎంని తీసుకోవద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నది కాబట్టి ఇగో ఇక్కడున్న మాసే తీసుకోవాలి. సార్, ఇక్కడున్న మాస్ ఎట్లా తెలుసు సార్? భూమి మొత్తం మాస్ అయితే తెలుసు. అవునా? అనుకుందాం 10 కిలోమీటర్లు లోపలకు పోయినాం అనుకుందాం జస్ట్. ఓకే, 10 కిలోమీటర్ల లోపలకు పోయినప్పుడు దీని యొక్క రేడియస్, ఓకే, అంటే మొత్తానికైతే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? సెంటర్ నుంచి ఆర్ మైనస్ డి, అంటే ఆర్ మైనస్ 10 కిలోమీటర్లు. అవునా? కరెక్టేనా? అయితే దీని యొక్క మాస్ ఎట్లా అనుకుంటాం సార్? కొంచెం కష్టమే కదా, అవునా కదా? అంటే భూమి లోపలికి పోయేటప్పుడు కొంచెం కష్టమవుతుందా సార్ కనుక్కోవడము? సింపులేనా, టెన్షన్ ఏం పడకండి. ఓకే, అర్థమవుతుందా? ఇగో ఈ మాస్ని ఏమనుకుందామో? ఎం డాష్. సరేనా? ఈ మాస్ ఏంది? స్మాల్ ఎం. అర్థమవుతుందా? రైట్ సార్, మొత్తం మాస్ తీసుకోవద్దు, తప్పు, మొత్తం మాస్ తీసుకోవద్దు. ఇంతకుముందు పైన పెట్టిండ్రు కాబట్టి ఇదొక మాసు, భూమి మొత్తం మాసు కదా, ఇది కన్సిడర్ చేయాలి. కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టిన మాస్ లోపలికి వెళ్ళిపోయింది, అంటే ఓన్లీ ఇక్కడున్న పార్ట్ మాత్రమే కనుక్కోవాలి. ఓకే, ఈ మాస్ ఎంత? ఎం డాష్ అనుకుందాం. ఎంత ఉందో మాకు తెలియదు కదా, అవునా? రైట్ నాన్న. సో ఇదేంటి డిస్టెన్స్? సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉంది ఇది? ఆర్ మైనస్ డి ఉంది నాన్న. ఓకేనా? అర్థమవుతుందా? రైట్, సెంటర్ నుంచిలే తీసుకోవాలా ఎప్పుడన్నా కానీ డిస్టెన్స్ తీసుకునేది ఉంటే. సరేనా? ఆర్ మైనస్ డి. ఓకే, అంటే ఎంకి ఎం డాష్కి మధ్యలో ఉన్న దూరం ఎంత? ఆర్ మైనస్ డి నానా. ఓకేనా? అర్థమైందా? పాయింట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా? రైట్. సో ఇప్పుడు రండి. సో గ్రావిటీ ఇన్సైడ్ ద డెప్త్ అంటే ఈ ప్లేస్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉంది అని అంటే, ఓకే, సో జీ బై దీని ఒక మాస్ ఎంత? ఎం డాష్ బై డిస్టెన్స్ ఎంత? వీటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? జనరల్ ఫార్ములా ఏంది? జిఎం బై ఆర్ స్క్వేర్. అవునా కదా? రైట్ బేటా కదా. సో స్మాల్ జీ నెవర్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అవునా? కరెక్టేనా? దీనిపైన ఆధారపడదు, ఏదైతే దాని కింద ఉంటుందో దానిపైన ఆధారపడుతుంది కదా.
యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ తెలియకుంటే కొంచెము ప్రీవియస్ వీడియో చూడండి నాన్న. సరేనా? అర్థమైందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. రైట్. సో ఇక్కడ చూడండి, మాస్ అనేది ఇక్కడ క్యాపిటల్ ఎం ఉన్నది కాబట్టి నేను స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్ అని రాసిన. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మాస్ ఎంత ఉంది? ఈ మాస్ని కదా కన్సిడర్ చేయాల్సింది మనం. రైట్. అంటే ఎం ప్లస్లో ఎం డాష్ పెట్టేసేయాలి అంతే ఇక. ఓకే. ఇప్పుడు వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇక ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్. అర్థమైపోయిందా? అవునా కదా. రైట్ నాన్న. చలో ఇప్పటి నుంచి సో మీకు డౌట్ వస్తుంది కదా, అవును సార్ గీ మాస్ ఎట్లా కనుక్కుంటాం సార్, భూమి మీది కొంచెమే ఉంది కదా, అంటే గీ డిస్టెన్స్ గీ మాస్ ఎట్లా కనుక్కుంటాము అని అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి అన్న. సో ఇక్కడ చూడండి, సో ఇది వచ్చేసి సాలిడ్ స్పియర్ కదా, అవునా? సాలిడ్ స్పియర్ దీని యొక్క డెన్సిటీ ఏంటి నాన్న? మాస్ బై వాల్యూమ్ అంటామా కదా సాలిడ్ స్పియర్, అవునా? కరెక్టేనా నేను అన్నది? రైట్ నాన్న. చలో సో దీని యొక్క డెన్సిటీ ఏంటి? మాస్ బై వాల్యూమ్ నాన్న. ఓకే, ఈ చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి, సరేనా? సో మీ వెంట్రుక, మీ హెయిర్ ఉంది, ఓకేనా? రైట్. సో మీ హెయిర్కి మాస్ ఉందా? ఉంది సార్. మీ హెయిర్ యొక్క లెంత్ ఉందా? సార్ ఎంతో కొంత ఉంటుంది కదా. రైట్. అయితే ఇక్కడ ఏం డెన్సిటీ తీసుకుంటామంటే లీనియర్ మాస్ డెన్సిటీ తీసుకుంటాం నాన్న. ఓకేనా? సో ఫార్ములా ఏంది? మాస్ బై లెంత్ నాన్న. ఓకేనా? లీనియర్ డెన్సిటీ తీసుకోవాలి సార్. అక్కడ మంచిగా ఇగో గిడ కూడా రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ రాద్దామా? తప్పు, రాయొద్దు. ఓకేనా? మీ హెయిర్ ఏంది? ఇది 1 డైమెన్షన్ మాత్రమే. మీ వెంట్రుక అనేది ఓన్లీ 1 డైమెన్షన్. ఓకేనా? 1 డైమెన్షన్లో మనము లీనియర్ మాస్ డెన్సిటీ అంటాం నాన్న. మాస్ బై లెంత్. ఓకేనా? మీ హెయిర్ యొక్క మాస్ ఎంత ఉందో ఇక కింద ఏం రాయాలి? టోటల్ లెంత్ రాయాలి. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. అయితే సార్ మనం ఒక ఫుట్బాల్ తీసుకుందాం సార్. ఫుట్బాల్, ఓకేనా? ఫుట్బాల్. మరి ఫుట్బాల్ది ఏం తీసుకోవాలి? డెన్సిటీ సిగ్మా అంటాం నాన్న. ఓకేనా? ఈ సిగ్మా అంటే ఏంటంటే సో ఏరియల్ మాస్ డెన్సిటీ అని అంటాము. మాస్ బై ఏరియా నాన్న. ఓకేనా? ఇక్కడ లెంత్ అనొద్దు, ఎందుకంటే ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఉంది కదా నాన్న. అవునా కదా. అర్థమవుతుందా? ఇగో ఈ ఫుట్బాల్ యొక్క మాస్ ఎంత ఉందో రాసుకోండి. దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత నాన్న? గుండ్రంగా ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ షెల్? షెల్ అన్నా ఫుట్బాల్ అన్నా ఒక్కటే. ఓకేనా? 4πr². సరేనా? అర్థమవుతుందా? సో ఇక్కడ రాయాలని ఇక్కడ పక్కకు, అంటే రేపటి రోజు మీకు గుర్తుంటుంది ఎప్పుడు ఏ టర్మ్ ఎట్లా తీసుకోవాలి అన్న విషయం. ఓకేనా? ఇదేంది? మీ హెయిర్. ఈ హెయిర్కి మాస్ ఎం ఉంది, దీని యొక్క లెంత్ ఎల్ ఉంది. సరేనా? హెయిర్ కానీ ఇగో వైర్ కానీ, ఓకేనా? ఇంకోటి ఏం తీసుకుందాము అంటే సన్నగా ఉండేటి స్ట్రింగ్ కానీ, ఇగో స్ట్రింగ్ అన్న వైర్ అన్న ఒకటే కదా, థ్రెడ్ కానీ, ఓకేనా? స్ట్రింగ్, ఇవన్నీ దీని యొక్క స్ట్రింగ్ యొక్క మాస్ ఎమ్, దీని యొక్క లెంత్ ఎల్. ఓకేనా? అంటే ఇవన్నీ ఏంటంటే 1 డైమెన్షన్లు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏం తీసుకుంటాము? లీనియర్ మాస్ డెన్సిటీస్ అనాలి, అంటే ల్యాండాలు వస్తాయి అన్నట్టు ఈ కేసులలో. ఓకేనా? రైట్ నాన్న. సో ఇక మాస్ బై లెంత్. ఓకే. సో వైర్కి కూడా మాస్ ఉంది, లెంత్ ఎల్ ఉంది కదా. సో మాస్ బై లెంత్. స్ట్రింగ్ కూడా మాస్ ఉంది, దానికి లెంత్ కూడా ఉంది, M/L. ఓకే. అక్కడ ఏం కన్సిడర్ చేయాలి? లాంబ్డా వాల్యూ తీసుకోవాలి నాన్న. ఓకేనా? అర్థమవుతుందా? మీ హెయిర్ గురించి మాట్లాడినప్పుడు 100% మీరు లాంబ్డా అని తీసుకోవాలి. అంటే లాంబ్డా అంటే మాస్ బై లెంత్, లీనియర్ మాస్ డెన్సిటీ అని అంటాము. ఓకేనా? రైట్ నాన్న. చలో కొంచెం రబ్ చేసేసి వెళ్ళినా, మీరు రాసుకున్నారా? చలో రాసుకోండి ఇది. ఓకే, నేనైతే అరెస్ట్ చేసిన. సో కొంచెము బ్యాక్ చేసుకొని, వీడియో బ్యాక్ చేసుకొని రాసుకోండి, సరేనా? ఓకే. రైట్ నాన్న. ఓకే. అయితే సార్ ఈ యొక్క పేపర్ తీసుకుందాం సార్. ఓకే, మనం రాసుకునే పేపర్. ఓకే, ఈ పేపర్ ఏంది? 2 డైమెన్షన్ కదా. రైట్. సో పేపర్ని ఏమంటాము? ఏరియా అని చెప్పేసి అని అంటాం కదా. సార్ పేపర్కి మాస్ ఉంది కదా. ఉంది. అయితే ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఏరియల్ మాస్ డెన్సిటీ తీసుకోవాలన్నా. ఏరియల్ మాస్ డెన్సిటీ పైన పేరు రాసుకోండి, ఏరియల్ మాస్ డెన్సిటీ అని. ఓకేనా? మాస్ అపాన్ ఏరియా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మాస్ అపాన్ ఏరియా అంటే ఏరియల్ మాస్ డెన్సిటీ లాగా కన్సిడర్ చేస్తాము. ఓకేనా? ఈవెన్ ఇది చూడండి, మీ రిఫిల్ ఓకే, ఇంకా లేదు దాని లోపల, అంటే దీన్ని ఏమంటాము? హోలో సిలిండర్ అంటామా? హోలో సిలిండర్. అర్థమవుతుందా?
హోలో సిలిండర్ అంటే ఏంటి, లోపల ఖాళీ ఉండాలి, అంటే పైపు, అవునా, వాటర్ పోతాయి చూడండి పైపు, ఆ పైప్ అనమాట. ఓకే, లోపల అయితే ఖాళీనే ఉంటుంది కదా, రైట్. సో ఇక్కడ ఏది తీసుకోవాలి, ఏ డెన్సిటీ తీసుకోవాలంటే మళ్ళీ మనము సర్ఫేస్ మాస్ డెన్సిటీ తీసుకోవాలన్నా, ఓకేనా, ఎందుకంటే ఇది ఏరియా కదా, ఏరియా ఉంటుంది కదా మొత్తము, అవునా, మాస్ బై ఏరియా, కరెక్టేనా కదా, రైట్ బేటా. సో అర్థమవుతుందా, అంటే ఏ టర్మ్ ఎక్కడ యూజ్ చేయాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి కోసము ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, ఓకేనా, రైట్. అంటే కొంతమంది డౌట్ వస్తుంది, సార్ ఎందుకు మీరు దాన్ని సిగ్మానే ఓకే రో తీసుకున్నారు, సిగ్మా తీసుకోవచ్చు కదా, సిగ్మా తీసుకోరాదు ఎందుకంటే దీనిలో సాలిడ్ స్పియర్ అన్న కదా, అర్థమవుతుందా. చలో సార్, మరి ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకుంటున్నా, పేపర్ తీసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసిన నేను, ఓకేనా. ఇక్కడ ఏది యూజ్ చేయాలి, మరి లాంబ్డా అంటే లీనియర్ మాస్ డెన్సిటీ యూజ్ చేయాలన్నా లేకుంటే ఏరియల్ మాస్ డెన్సిటీ యూజ్ చేయాలన్నా. ఈ పేపర్ అనేది 2 డైమెన్షన్ కదా, 2 డైమెన్షన్ దగ్గర మనం సిగ్మాని యూజ్ చేస్తాం, అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు మాస్ బై ఏరియా, అంతేనా, మాస్ బై దీని యొక్క ఏరియా ఏంటన్నా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, కరెక్టేనా, అర్థమైందా, ఓకేనా, రైట్ నాన్న. అయితే సో ఎక్కడ సిగ్మా యూజ్ చేయాలి అన్న విషయం మీకైతే క్లారిటీ వచ్చింది కదా, రైట్ నాన్న. అయితే ఇప్పుడు మనం ఎప్పుడు రో అనే సింబల్ని యూజ్ చేయాలి, ఓకే, సో దానిపైన నేను క్లారిటీ ఇస్తాను మీకు, ఓకే, రైట్. సో దీన్ని ఏమంటామంటే వాల్యూమ్ మాస్ డెన్సిటీ అని అంటాము, ఓకేనా, మాస్ బై వాల్యూమ్ నాన్న. ఇదేంటంటే సో సాలిడ్ స్పియర్, ఓకేనా, సాలిడ్ స్పియర్ అంటే లోపల నిండి ఉండాలి, అర్థమవుతుందా, నిండా అయి ఉండాలి, అయితేనే మనం ఇక్కడ ఇగో డెన్సిటీ ఇగో రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ లాగా తీసుకుంటాం, మాస్ బై, సార్ ఇది రౌండ్గా ఉన్నది కాబట్టి దీని యొక్క వాల్యూమ్ అవుతుంది 4/3 πr³, అర్థమవుతుందా, అర్థమవుతుందా, మనం రోనే తీసుకోవాలి నాన్న, ఓకేనా. సాలిడ్ ఉంటాయి కాబట్టి లోపల నిండున్నాయి, లడ్డు ఇచ్చిన ఏది యూజ్ చేయాలి, లడ్డు ఇస్తే లాంబ్డా యూజ్ చేయాలన్నా, సిగ్మా యూజ్ చేయాలన్నా, రో యూజ్ చేయాలన్నా, రో యూజ్ చేయాలి కదా, లడ్డు అనేది కదా సాలిడ్ మొత్తం నిండా ఉన్నది కదా, అవునా, రైట్ బేటా. సో ఇప్పుడు నేను సాలిడ్ సిలిండర్ తీసుకుంటున్నా, సాలిడ్ సిలిండర్ అంటే ఏంటి, ఇక లోపల నిండా ఉన్నది, ఓకే, మొత్తం నిండా ఉన్నది అన్న, ఓకే, చాక్ పీస్, ఓకే, అంటే సాలిడ్ సిలిండర్, చాక్ పీసేనా, రైట్, సాలిడ్ సిలిండర్. ఇప్పుడు ఏది యూజ్ చేయాలన్నా, లాంబ్డా యూజ్ చేయాలన్నా, సిగ్మా యూజ్ చేయాలన్నా, రో యూజ్ చేయాలన్నా, రో యూజ్ చేయాలన్నా, ఓకేనా, రో యూజ్ చేయాలి, ఎందుకు సార్ ఇది 3 డైమెన్షన్, అవునా కదా, లోపల నిండా ఉన్నది కదా, మాస్ బై వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్ ఏంటి అన్నది ఏంటి, సిలిండర్ది πr² ఇంటూ ఎల్, అంతేనా, అర్థమైందా, అర్థమైందా, ఎప్పుడు ఏ వర్డ్ ఎట్లా యూజ్ చేయాలన్న క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో ఎట్లన్నా కానీ ముందు వస్తుంది, కానీ ముందే నేర్చుకొని పెట్టుకుంటే అప్పటికి మనకి ఈజీ అయిపోతుంది, ఎట్లన్నా నేర్చుకోవాల్సిందే ఏదన్నా కానీ ప్రతిదీ కదా, ఎందుకంటే మనం నీట్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాం, అన్ని కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా క్లియర్ కావాలి, ఎప్పుడు ఎందుకు ఈ టర్మ్ యూజ్ చేయాలన్న విషయం మీకు క్లారిటీ వచ్చేసింది కదా. రేపటి రోజు ఎవరన్నా అడిగితే ఇది కూడా డెన్సిటీనే కదా, ఇది కూడా డెన్సిటీనే కదా, మరి ఇదే ఎందుకు యూజ్ చేసిండ్రో అని అడిగితే మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, ఓకేనా, రైట్ నాన్న. సో స్మాల్ జీ, ఒక నిమిషం, సో ఇదైతే మీకైతే తెలిసిపోయింది, క్యాపిటల్ జీ m'/r−d² కదా. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మాస్ బై వాల్యూమ్ కదా. సో మంచి చూడండి, దీని యొక్క మొత్తం మాస్, ఓకే, దీని యొక్క మొత్తం మాస్ బై దాని యొక్క మొత్తం వాల్యూమ్, ఓకేనా, టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్, అంతేనా, కరెక్టేనా, రైట్. మంచి చూడండి, ఇదేంది సార్, ఇది చిన్న మాస్ అంటే కొంచెం మాస్, అవునా, ఇగో దాని ఈజ్ ఈక్వల్ టు కొంచెం మాస్ బై కొంచెం వాల్యూమ్ రాసుకోవచ్చా, కరెక్టే రాసినా లేదా, నేను తప్పులు ఏమైనా ఉన్నాయా, ఏం లేవు కదా, రైట్ బేటా. సో డెన్సిటీ ఫార్ములా ఏంది, టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్, లేదా మీరు కొంచెం తీసుకుంటే సరే పర్లేదు, కొంచెం మాస్ బై కొంచెం వాల్యూమ్, ఓకేనా, m'/v', ఓకేనా, అర్థమైందా, రైట్ బేటా. సో ఇప్పుడు అండి, సో m ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది కదా, ఇగో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, రైట్, రో ఇంటూ m అంటున్నా టోటల్ మాస్ది కదా, రైట్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4/3 πr³ కదా, తెలుసు కదా, ఇప్పుడు చెప్పిన. సో అట్లానే
మనము ఎం డాష్ కూడా కనుక్కోవాలి. సో వి డాష్ ఎటు పోయింది, ఇటు పోయింది కదా, అవునా. రో ఈజ్ ఈక్వల్ టు ఎం డాష్ బై వి డాష్, ఎం డాష్ ఈక్వల్ టు రో ఇంటూ వి డాష్ కదా. ఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ వి డాష్. రోకి రో ఏ రాసిన, వాల్యూమ్ చిన్న వాల్యూమ్ ఏందన్నా, ఓకే 4/3 పై ఆర్ క్యూబ్ కదా. ఆర్ డిస్టెన్స్ ఎంత, దీని యొక్క రేడియస్ ఎంత, చిన్నదంది ఆర్ మైనస్ డి కదా. సో అందుకోసం ఆర్ మైనస్ డి హోల్ క్యూబ్ రాసిన. ఓకేనా, అర్థమవుతుందా, రైట్ బేటా. సో చూడండి, ఇగో ఇక్కడ చూడండి రెండు ఫార్ములాలు ఇప్పుడు వచ్చినాయి. ఎం ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ ఒకటి వచ్చింది టోటల్ మాస్ది. చిన్న మాస్ది ఎంత ఇప్పుడు వాల్యూమ్, రో ఇంటూ 4/3 ఇంటూ పై ఆర్ మైనస్ డి హోల్ క్యూబ్, రెండు కదా ఫార్ములాలు వచ్చినాయి, అవునా. సో చూడండి, సో ఆన్ ద సర్ఫేస్ పైన ఏంది, ఇదే కదా జిఎం బై ఆర్ స్క్వేర్, అవునా. రైట్ నాన్న. సో ఇక జిఎం ఇక జీ బై ఆర్ స్క్వేర్ అట్లా రాసుకుందాం. ఎం టోటల్ మాస్ ఏంది, ఇదే కదా. చలో ఇది మొత్తం రాసేసుకున్నాను నేను. ఓకే, ఇలా నుంచి 2 ఆర్లు, ఇలా నుంచి 2 ఆర్లు పోయినాయి, అంటే మిగిలింది ఎంత, ఒకటే ఒక ఆర్ మిగిలింది ఇక, అంతేనా. రైట్. సో పైన మిగిలిన ఏంది జీ రో 4/3 పై, ఇక మిగిలిన ఒక ఆర్, అంతేనా. సో స్మాల్ జీ వాల్యూ అయితే వచ్చేసిందా, పర్ఫెక్ట్గా వచ్చేసిందా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏం లేవు కదా. రైట్ నాన్న. చలో ఇదైతే ఒకటి క్లియర్ అయిపోయింది కదా. స్మాల్ జీ వాల్యూ ఏమొచ్చింది, ఈ వాల్యూ వచ్చింది డెన్సిటీ టర్మ్స్లో కదా. ఇంకొక ఫార్ములా కూడా ఉంది మనకు, ఏంటది, ఇన్సైడ్ కదా, లోపల పోయినప్పుడు కదా, జీ ఇంటూ ఎం డాష్ బై ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్, కరెక్టేనా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఓకే, ఎట్ డెప్త్ డి కదా, ఇదే కదా ఫార్ములా, అదే ఫార్ములా రాసిన నేను అంతే. ఓకే రాసిన. సో ఎం డాష్ ఏంటి నాన్న, ఆల్రెడీ అనుకున్నాం, మీకు ఇదే కదా ఎం డాష్ అంటే, అవునా, సేమ్ కదా. ఇక రో ఇంటూ 4/3 ఇంటూ ఇది రాస్తున్నాం. ఓకే, ఇక రో ఇంటూ 4/3 ఇంటూ ఆర్ మైనస్ డి హోల్ క్యూబ్, కింద ఏమున్నది ఆర్ మైనస్ డి హోల్ స్క్వేర్. ఇంట్లో రెండు పోయినాయి కదా, మిగిలింది ఒకటి, ఇక మిగిలింది ఏంది, ఇది ఒకటి కదా, జీ ఇంటూ ఇక ఫస్ట్ 4/3 బయట రాస్తున్నా, జీరో ఉంది, ఇక పై ఉంది, ఆర్ మైనస్ డికి ఆర్ మైనస్ డి ఉంది కదా. ఇప్పుడు దీని ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం, సరేనా. ఓకే చలో 2/1 చేద్దాం. ఓకే, సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేద్దాం, అంటే జీడీ బై జీ కదా. మీకు జీడీ బై జీ, జీడీ వాల్యూ ఏంది, ఇది మొత్తం సార్, ఓకే రాసేసిన. జీ వాల్యూ ఏంది, ఇగో ఇది సార్, ఇగో అది మొత్తం రాసేసిన. ఓకేనా, మంచి చూడండి, ఇగో ఈ టర్మ్ 4/3 జీ రో పై, 4/3 జీ రో పై, అన్ని 4కి 4 పోయినాయి కదా, మిగిలింది ఏంది గివ్ వే కదా, ఆర్ మైనస్ డి బై ఆర్ మిగిలింది, ఆర్ మైనస్ డి బై ఆర్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఆర్ని సపరేట్ రాసుకోవచ్చా, ఇక సపరేట్ చేసి రాసుకున్నాం. ఇది పోయింది కదా, మిగిలింది ఏంది, ఇది పోతే 1 కదా, ఇక డి బై ఆర్, అంతేనా. ఈ జీని గిట రాసేసుకోండి, ఇటు పంపించేసేయండి. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్నా, 1 మైనస్ స్మాల్ డి బై ఆర్ వచ్చింది, అంతేనా కదా, కరెక్టేనా. రైట్ నాన్న. సో యాజ్ వి గో ఇన్సైడ్ ద ఎర్త్, the acceleration due to gravity is changes by this term. ఓకేనా, అర్థమైపోయిందా, 1 మైనస్ డి బై ఆర్. సో ఇన్ కేస్ మీరు లోపలికే పోలే, ఓకే లోపలికి ఏం పోలేరు, అప్పుడు ఫార్ములా ఏం రావాలా, జీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఏం రావాలా, జీనే వస్తుంది కదా ఎట్లన్నా కానీ, అంతేనా. ఇక డెప్త్ ఈక్వల్ టు 0, లోపలికి పోలేరు, అవునా కదా, అంతేనా. రైట్ నాన్న. సో జీ వస్తుంది చూసుకోండి. సో స్మాల్ డి వాల్యూ ఏం పెట్టినా 0 ఆన్ ద సర్ఫేస్, అవునా. స్మాల్ డి వాల్యూ ఏంది 0, లోపలికి పోలేము ఇక, ఇగో చూడండి లోపలికి పోలే. ఓకే, సో సర్ఫేస్ పైన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏంది జీ కదా, ఫస్ట్ నుంచి తెలుసు కదా. సో ఇగో ఈజ్ ఈక్వల్ టు ఇగో డి ప్లేస్లో 0 పెట్టేసిన, 0 బై సంథింగ్ 0, అంటే ఇది మొత్తం 0 అయిపోయింది, మిగిలింది ఏంది జీనే వచ్చిందా. హెన్స్ ప్రూఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఎంత, స్మాల్ జీ, కరెక్టేనా. రైట్ నాన్న. ఇప్పుడు ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అంటే మనము ఎంత లోపలికి పోయినామనంటే ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద ఎర్త్ వరకు తీసుకొని పోయినా. ఓకే, ఇప్పుడు మా సైడ్ ఉన్నది సెంటర్లో పెట్టేసిన ఇక, ఓకే ఇక్కడ సెంటర్లో పెట్టేసిన. ఓకే రైట్, అంటే స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా, రైట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. స్మాల్ డి జీడీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఫార్మ్ ఏంది 1 మైనస్ డి బై ఆర్ కదా, 1 మైనస్ డి బై ఆర్. డి వాల్యూ ప్లేస్లో ఏంది రేడియస్ ఆఫ్ ద ఎర్త్, సెంటర్లోకి వెళ్ళిపోయినాం ఇక, 1 మైనస్ ఆర్ బై ఆర్, అంతేనా. ఇది పోయింది, 1 మైనస్ 1 0 కదా, ఇది పోయింది. సో 1 మైనస్ 1 ఎంత 0, అంటే మనము సెంటర్ ఆఫ్ ద ఎర్త్లోకి పోతే గ్రావిటీ ఏంది, గ్రావిటీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఏమొచ్చింది 0,
అవునా కదా? మనము ఏమనుకున్నాము? సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు gm/r² కదా, అవునా? ఏమవుతున్నది, ఆర్ అనేది తగ్గితే జీ వాల్యూ పెరగాల కదా, అంటే లోపలికి పోతున్న కొద్దీ పెరగాల 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 పెరగాల. ఈ సెంటర్లో ఏం కావాలా, మస్తు ఉండాలి సార్, ఫుల్ ఉండాలి కదా, రైట్. కానీ ఏమైంది, ఉల్టా అయిపోయింది, అంతేనా కదా? ఎట్ ద సెంటర్లో ఏమైంది, 0 వచ్చింది, అవునా? కరెక్టేనా కదా నాన్న? ఇగో డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ దగ్గర ఇప్పుడే కదా, ఇగో డి ఈక్వల్ టు ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్, అవునా? ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే మనం ఏదైతే అనుకున్నామో అది తప్పు. ఓకేనా? అర్థమైందా? మనం అనుకున్నది ఏంది, తప్పు నాన్న. ఓకే, అంటే మొత్తానికి ఒక ఎర్త్కి అంటే భూమికి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్నదే సిచ్యువేషన్ మనం డిస్కస్ చేయబోతున్నాము. అంటే గ్రావిటీ అనేది మంచిగా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో పైకి పోయడం డిస్కస్ చేసినాము కదా, ఈ క్లాస్లో లోపలికి పోవడం డిస్కస్ చేసినాము, అవునా కదా? కరెక్టేనా? అవునా? రైట్. సో ఈయన వచ్చి పైకి పోయేటప్పుడు ఏం కనిపించింది, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు gm/r² వచ్చింది కదా, కరెక్టేనా కదా? రైట్ నాన్న. సో పైకి పోతున్న కొద్దీ కదా, అంటే పైకి పోతున్న కొద్దీ జీ వాల్యూ ఏమవుతున్నది, తగ్గుతున్నది. అంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ బరోబ్బర్ పని చేసింది, అవునా కదా? కదా, ఇది పెరిగితే అంటే డిస్టెన్స్ అనేది పెరిగితే, ఓకే ఎక్కడి నుంచి వెళ్ళి, సర్ఫేస్ నుంచి వెళ్ళి, ఓకే ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకోండి కానీ మెయిన్గా సర్ఫేస్ ఇక మనకు, ఓకేనా? సర్ఫేస్ నుంచి వెళ్ళి పెరుగుకుంటా పైకి పోతే జీ వాల్యూ అనేది తగ్గుతుంది. అవును, ఇదైతే రియల్గా జరుగుతున్నది. మనం ఏదైతే అనుకున్నామో మన ఆలోచనలు అన్నీ కరెక్టే, కానీ పైకి పోయేట కేసులో కదా. కానీ ఇదే ఫార్ములాని పట్టుకొని మనం భూమి లోపలికి పోతే కథ అడ్డం తిరుగుతుంది, అవునా కదా? కరెక్టేనా? రైట్ బేటా. చలో ఇప్పుడు అండి, సో ఇప్పుడు మనము భూమి లోపలికి పోతున్నాం కదా. భూమి లోపలికి పోయేటప్పుడు ఏమవుతున్నది, ఎట్లయితే మనం లోపలికి పోతున్నామో అట్లా గ్రావిటీ తగ్గుకుంటా పోతుంది, అవునా? అవును సార్, పైకి పోతే తగ్గుతుంది, పైకి పోతే తగ్గుతుంది, లోపలికి పోయినా తగ్గుతుంది. అబ్బా సార్, ఇదేంటి సార్, ఇది కరెక్టే కదా. మరి ఎక్కడ మ్యాక్సిమం సార్ అంటే, ఇగో సర్ఫేస్ పైననే మ్యాక్సిమం నానా, ఓకేనా? 9.8 ఉంటుంది అనమాట, ఓకేనా? 9.8 m/s², ఓకేనా? అంటే మొత్తానికి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది అని అంటే జీ వాల్యూ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ నానా, ఓకేనా? అదెంత, 9.8 m/s². ఓకే, పైకి పోతే జీ వాల్యూ తగ్గుతుంది, అంటే 9.8 కంటే తగ్గుంటుంది. భూమి లోపలికి పోతే డౌన్, ఓకే? భూమి లోపలికి పోతే మళ్ళా తగ్గుతుంది. ఓకే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి పైకి పోయినా జీ తగ్గుతుంది, కిందికి పోయినా జీ తగ్గుతుంది, ఓకేనా? అర్థమవుతుందా? మ్యాక్సిమం ఎక్కడ ఉన్నది, ఇక్కడ భూమి పైన ఉన్నది, ఓకే? సర్ఫేస్ పైననే, అది కూడా కదా. లోపల పోతే తగ్గుతుంది, పైకి పోతే తగ్గుతుంది. మ్యాక్సిమం ఎక్కడ ఉంది, సర్ఫేస్ పైన ఉంది నాన్న, ఓకేనా? చలో బేటా, ఇప్పుడు గ్రాఫ్ ఒకసారి చూద్దాము, ఓకేనా? సో పైకి పోయేది, లోపలికి పోయేది అనలైజ్ చేద్దాం ఒక్కసారి, సరేనా? రైట్. సో GH/G ఫార్ములా ఏమొచ్చింది, ఇదే కదా వచ్చింది, అవునా? రైట్. నేను ఏమనుకుంటున్నా, ఈ స్మాల్ ఆర్ ప్లస్ హెచ్ని ఏమనుకుందాం, స్మాల్ ఆర్ అనుకుందాం, ఓకేనా? పైకి పోయేటప్పుడే సార్, పైకి పోయేటప్పుడు ఏం టెన్షన్ లేదు సార్ మనకైతే, ఎందుకంటే ఏంది, gm/r² వస్తుంది కదా, అవునా? కరెక్టేనా కదా? రైట్. సో డిస్టెన్స్ పెరుగుతున్నా కొద్దీ అక్కో సార్ ఎట్లా తగ్గుతుంది సార్, ఆ విషయం తెలుసు కదా, దాని గురించి, ఓకే? రైట్ బేటా. సో దీన్ని ఏమనుకుంటున్నా, స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్ ప్లస్ హెచ్ని స్మాల్ ఆర్ అనుకుందాం, ఓకేనా? ఇక్కడ రాసిన, అంటే ఈ ప్లేస్లో ఏం రాయాలా, స్మాల్ ఆర్ పెట్టేసినా, ఓకే? క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్, ఓకే? సో స్క్వేరింగ్ చేసుకోండి, ఇక సబ్స్టిట్యూట్ చేసుకోండి, క్యాపిటల్ R² బై స్మాల్ ఆర్, ఓకే? అంటే ఇదేంది, ఇది పెరుగుతున్నా పొద్ది కదా. సో చూసుకోండి, కావాలంటే మనం అనుకున్నట్టే కదా, ఇంతకుముందు చెప్పినట్టే gm/r², అంతేనా? అవునా కదా? అవునా? ఇగో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వచ్చిందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్స్ ఎట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి, కరెక్టేనా కదా? మనం దూరం పెరుగుతున్నా కొద్దీ, మనం దూరం పోతున్నా కొద్దీ, అంటే దూరం అంటే ఏంది, పైకి పోతున్నా కొద్దీ జీ వాల్యూ తగ్గుతుంది కదా. ఇగో చూడండి, ఇగో స్మాల్ ఆర్ వాల్యూ తక్కువ ఉన్నది, జీ వాల్యూ ఎక్కువ ఉన్నది, అవునా? మళ్ళీ దూరం పోతున్నాం తగ్గింది, దూరం పోతున్నాం ఇంకా తగ్గింది, ఇంకా దూరం పోతున్నాం తగ్గింది, ఇంకా దూరం పోతున్నాం తగ్గింది 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 తగ్గింది. ఎప్పటివరకు నానా, ఆర్ వాల్యూ అనేది ఇన్ఫనైట్ దగ్గర, ఇక ఓకే, ఆర్ వాల్యూ ఇన్ఫనైట్ దగ్గర
గ్రావిటీ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఓకే, ఈ ప్రపంచంలో మీరు ఓకే ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ దాక్కొని ఉన్నా కానీ నేను కనుక్కోవచ్చు కదా, లాస్ట్ క్లాస్లో నేను చెప్పిన, అవునా? ఎందుకనంటే ఇగో ఇది చూడండి, ఇది పర్సన్ ఏ, ఇది పర్సన్ బి. ఓకే, పర్సన్ బి ఇది మాస్ ఎక్కువ ఉన్నది అనుకుందాం. ఓకే, సో అఫ్కోర్స్ ఈ ప్రపంచంలో పర్సన్ బి అనేది ఎక్కడన్నా దాక్కొని ఉండని. ఓకే, దాగుడు మూతలాడిండ్రు అనుకోండి, ఇద్దరు మాత్రమే ఉండాలా. ఓకే, వేరే ప్లానెట్స్ ఏమి ఉండద్దు. చీకటి ఉన్నా కానీ ఆటోమేటికల్లీ ఒక చైర్ వేసుకొని ఈ చైర్ పైన మంచి ఆరామ్సే కూర్చున్నాడు అనుకోండి, మెల్లగా చైర్ జరుగుకుంటా ఇగో ఈయన దగ్గర పోతారు నాన్న. ఓకే, మీ కాళ్ళని వస్తే చైర్ వేసుకొని కూర్చుంటారు, మెల్లగా మీ అంతటా మీరే పోతారు. ఓకే, ఎందుకంటే ఇది లాగుతుంది కాబట్టి. ఓకే, అర్థమవుతుందా? ఎంతో కొంత డిస్టెన్స్ అయితే ఉంది, అవునా కదా? అవునా? ఈయన మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాడు, ఆయనకే తెలియదు ఆయన లాగుతున్నాడు అన్న విషయం కదా. అర్థమవుతుందా? రైట్ బేటా, రెండు ఈవెన్ మీరు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు సార్, రెండింటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా సార్, జీ ఇంటూ m1m2/r² కదా. ఫోర్స్, ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా మీరు వచ్చి దగ్గరకు వచ్చేస్తారు కదా. మీరు ఎంత దూరం అయినా ఉండని పక్కా ఏదో ఒక ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నా కానీ పక్కా మీరు దగ్గరికి వచ్చేస్తారు, కానీ టైం పడుతుంది కదా, అవునా? ఎందుకు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి. ఓకే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు జీరో అవుతుంది? మీరు యూనివర్స్లో ఉన్నంత రోజులు ఈ కార్నర్లో ఏ ఉన్నాడు, ఈ కార్నర్ పైన బి ఉన్నాడు. ఓకే, ఫోర్స్ జీరో అయిందా? కాలే. మీరు ఈ కార్నర్ ఉన్నా కానీ మెల్లమెల్ల దగ్గరికి వస్తూ ఉంటారు. ఓకే, ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఒక 1,00,000 సంవత్సరాల తర్వాత అన్నా కానీ పక్కా మీరు కలుసుకుంటారు. అర్థమైందా? ఓకే, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది ఈ యూనివర్స్లో, ఎక్కడన్నా పోండి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. మరి గ్రావిటేషనల్ ఫోర్స్ లేని ప్లేస్ చెప్పండి సార్ అని అంటే, లేని ప్లేస్ ఎక్కడన్నా తెలుసా? ఎక్కడుండదో తెలుసా? ఓన్లీ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. ఓకే, ఇన్ఫైనైట్ అంటే యూనివర్స్ దాటి మీరు బయటికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళి ఇన్ఫైనైట్ ఉండాలి మీ డిస్టెన్స్ అనేది. సో g ఇంటూ m1m2/∞² సంథింగ్ బై ∞², అప్పుడు జీరో. అర్థమైందా? అంటే అప్పుడు లాగడం ఆగిపోతుంది అన్నట్టు. ఓకేనా? అప్పుడు మాత్రమే జీరో అవుతుంది. ఓకే, ఓన్లీ అట్ ఇన్ఫైనైట్ కేసులోనే. ఇన్ఫైనైట్ కొంచెం ముందర జరగచ్చి నిలబడ్డారు అనుకోండి, కథ మీరు జరుగుతూనే ఉంటారు. ఈయన ఇటు వస్తాడు, మీరు ఇటు వస్తారు, ఈయన ఇటు వస్తాడు, మీరు ఇటు వస్తారు, పక్కా ఏదో ఒక టైంలో అంటుకుంటారు. అర్థమవుతుందా? ఇంత పెద్ద యూనివర్స్లో ఈ గ్రహాలు అవి ఇవి ప్లానెట్స్ అవి ఉన్నాయి కదా. ఓకే, ఎంత దూరం అన్నా ఉండని, ఇన్కేస్ తిరుగుతలేవు అనుకుందాం. ఓకే, ఏమవుతుంది? ఒకదానికొకటి వస్తూనే ఉంటాయి, దగ్గరకు వస్తాయి కదా. అంతేనా? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది? ఇది పెద్ద కుప్పలాగా మారిపోతుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అన్నట్టు. అంతేనా? యూనివర్స్లో ఒకటే కదా ఉండేది. ఇక సూర్యుడు ఉండడు, భూమి ఉండదు, ప్లానెట్స్ ఉండయి, గ్రహాలు ఉండయి కదా, ఆస్ట్రాయిడ్ ఉంటాయి, బ్లాక్ హోల్ వంటి ఏముండవు ఇక. అంతేనా? మొత్తం అన్నీ వచ్చేసి అంటుకుంటాయి కదా, అవునా? న్యూటన్ గ్రావిటేషన్ ప్రకారం g ఇంటూ m1m2/r². సార్ మరి ఎందుకు సార్ ఇవి అంటుకుంటలేవు సార్? అంటుకోవాలి కదా సార్ అన్నీ. నేను స్టార్టింగ్లోనే చెప్పినది నాన్న, ఇవన్నీ రెస్ట్లో ఉంటే, ఓకే, ఇవి తిరగకుంటే అన్నా నేను ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతలేవు. ఓకే, తిరగకుండా ఉండాలా, రెస్ట్లోనే ఉండాలా, అప్పుడు ఇట్లా జరుగుతుంది. ఓకే, పెద్ద కుప్పలాగా మారిపోతుంది, ఒక పెద్ద రాయిలాగా కనిపిస్తుంది ఇక మీకు. ఓకే, ఇవన్నీ తిరగకుంటే ఒక కుప్పలాగా మారిపోతుంది. తిరుగుతున్నాయి కాబట్టి అవి అంటుకుంటలేవు. ఫోర్స్ లేదా మరి? ఉంది. పెద్ద స్టోరీ ఉంది, దాని తర్వాత చూసుకుందాం ఇక. ఓకే, రైట్ బేటా, చలో. సో ఇప్పుడు ఫైనల్ గ్రాఫ్. సో ఇక్కడ చూడండి, దీన్ని అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్. పైకి పోయేటప్పుడు మాత్రం ఇట్లానే వచ్చింది కదా. చలో, ఇన్సైడ్ దట్ భూమి లోపల పోయేటప్పుడు ఫార్మ్ ఏమొచ్చింది? ఇదే కదా, ఇది కదా, 1 - d/r × g కదా. అదే రాసిన 1 - d/r కదా. ఇక్కడ g రాయాల్సింది,
ఇక్కడ కింద రాసుకున్నా కానీ సరేనా. చలో బేటా. సో ఇదేంది ఆర్ ఇట్ వస్తుంది కదా, ఆర్ మైనస్ డి బై ఆర్ కరెక్టేనా. సో నేనేమనుకుంటున్నాను అంటే ఆర్ మైనస్ డిని స్మాల్ ఆర్ అనుకుంటున్నాను. ఓకే అర్థమైందా. రైట్ బేటా. సో దీన్ని స్మాల్ ఆర్ అనుకుంటున్నా. ఓకే స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. ఓకే సో ఈ జీని ఇటు రాసుకోవచ్చు కదా, మొత్తానికి అయితే ఇటు పంపించేస్తా. సో ఇప్పుడు అండి గ్రావిటీ ఇన్సైడ్ ద డెప్త్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ అంటే ఎట్లా వచ్చింది అన్న, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వచ్చింది. అవునా, మెయిన్గా స్మాల్ ఆర్ తోటే కంపేర్లు చేసుకోవాలా సార్. గిడ క్యాపిటల్ ఆర్, ఆ క్యాపిటల్ ఆర్ ఏంది, అది రేడియస్ ఆఫ్ ద ఎర్త్, అది కాన్స్టెంట్ ఉంటుంది కాదా. ఈ స్మాల్ ఆర్ అనేది ఒక్కొక్క తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్క దీంతోటే కంపేర్ చేస్తున్నాము. ఓకే అందుకోసం నేను రాసిన ఇక క్యాపిటల్ ఆర్ ప్లస్ హెచ్. హైట్ పెరుగుతున్నా కొద్దీ డిస్టెన్స్ పెరుగుతున్నా కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది కదా, అందుకోసం దీన్ని ఆర్ అని రాసిన. గిది పెరుగుతుందా, పెరగదు కదా క్యాపిటల్ ఆర్. అవునా, మీగో రాయి తీసుకొని పైకి తీసుకుపోతున్నారు, హెచ్ పెరుగుతుంది కానీ నీకు రేడియస్ ఎడికల్ పెరుగుతుంది. భూమి యొక్క రేడియస్ అంతే కదా, భూమి యొక్క రేడియసే కదా. అర్థమవుతుందా, ఇది పెరుగుతుంది పెరుగుతుంది అంటే కింద ఉన్న టర్మ్ మొత్తం పెరిగిపోతుంది ఆర్ ప్లస్ హెచ్ అంటే కదా. అందుకోసము దాన్ని ఆర్ అనుకుంటున్నా, ఆర్ తోటి కంపేర్ చేస్తున్నాను నేను. ఓకేనా రైట్ బేటా. సో ఈ ఆర్ మైనస్ డీని స్మాల్ ఆర్ అనుకుంటున్నా. చలో ఇది ఆర్ ఉన్నది. సో ఫైనల్ ఏమొచ్చింది, ఇక డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ వచ్చింది కదా. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఈ గ్రాఫ్స్ ఎట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి నాన్న. ఓకే స్ట్రేట్ లైన్ లాగా వస్తాయి. ఓకేనా అర్థమవుతుందా. రైట్ బేటా. సో మంచి చూడండి, ఇదేమో స్ట్రేట్ లైన్లో డిక్రీజ్ అవుతుంది కదా, అర్థమవుతుందా. ఓకే ఇదేంది లోపల, భూమి లోపల. ఓకే ఇగో ఇన్సైడ్ అంటే ఇగో చూడండి, ఇదేంటంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అంటే ఇది సర్ఫేస్ అన్నట్టు. ఓకే ఇట్ సైడ్ పోతే లోపల, ఇట్ సైడ్ పోతే అవుట్ సైడ్. ఓకేనా ఇట్ సైడ్ పోతే ఈ పార్ట్, ఇట్ సైడ్ పోతే ఇన్సైడ్ అన్నట్టు. ఓకే భూమి లోపల పార్ట్ అన్నట్టు ఇది. ఓకే ఇది భూమి అవతల పార్ట్ అన్నట్టు, అవుట్ సైడ్ పార్ట్. ఓకేనా ఇదేంది స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఓకే మీరు ఎట్లెట్లా లోపలికి పోతున్నారో అంటే భూమి లోపలికి పోతున్నారో మెల్లమెల్లగా జీ వాల్యూ తగ్గుకుంటా పోతుంది. ఓకే మీరు లోపలికి పోతుంది, ఎగ్జాక్ట్లీ సెంటర్ దగ్గర ఏమైంది, జీరో అయిపోయింది. అవునా అర్థమవుతుందా. రైట్. సో మరి మీరు అవుట్ సైడ్ బయటికి పోతున్నారు అనుకోండి. ఓకే అర్థమవుతుందా. ఓకేనా రైట్. బయటికి పోతే ఏమవుతుంది, తగ్గుకుంటా పోతుంది, గిట్లా వస్తుంది అన్నట్టు కర్వ్డ్ పాత్. అర్థమవుతుందా. అంటే మొత్తానికి సాలిడ్ స్పియర్ది భూమిది గ్రాఫ్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది అన్నట్టు. ఓకే అర్థమైందా నాన్న. ఓకే ఇక డైరెక్ట్లీ ప్రొపోర్షనల్లీ ఇట్లా వస్తాయి. ఓకేనా స్ట్రేట్ లైన్లు వస్తాయి. ఓకే ఇప్పుడు ఫైనల్ గ్రాఫ్ ఇక దీన్ని మిక్స్ చేసి రాసేస్తాయి. ఓకే ఇది వస్తుంది ఇక. అవునా. సో ఇది మన స్పియర్, మీరు పెన్సిల్తో డ్రా చేసుకుంటే చేసుకోండి సరేనా. రైట్. సెంటర్లో ఏంది, ఓకే సెంటర్లో ఏంది సార్, సెంటర్లో అయితే ఎట్లయినా గ్రావిటీ ఉండదు, ఆల్రెడీ ప్రూవ్ చేసినాం కదా, జీరో వచ్చింది కదా. సో సెంటర్లో నుంచి వెళ్ళి భూమి సెంటర్లో నుంచి వెళ్ళి పోతున్నాం. ఓకే పైకి పోతున్నాం, ఏమవుతున్నది, డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ గ్రావిటీ ఏమవుతుంది, పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. సెంటర్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఓకే పెరుగుతుంది, ఇగో గ్రావిటీ కూడా పెరుగుతుంది 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 పెరుగుతుంది. ఇక్కడికి రాగానే ఏమైపోయింది, పెరగడం ఆగిపోయింది కదా. అంటే ఈ పాయింట్ ఏది, రేడియస్ ఆఫ్ ద ఎర్త్తో సమానము. ఓకేనా. ఓకే ఇప్పుడు డిస్టెన్స్ ఇంకా పెంచుదాము. సార్ బయటికి పోతున్నాం కదా సార్, భూమి దాటిపోతున్నామా, భూమి దాటిపోతున్నాం. ఇగో అవుట్ సైడ్ అంటాము దాన్ని. ఇగో గ్రావిటీ అవుట్ సైడ్ ఏంది నాన్న, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా. సో అందుకోసం తగ్గుకుంటా పోతున్నది. అర్థమైందా. అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర ఎగ్జాక్ట్లీ సర్ఫేస్ పైన జీ వాల్యూ అనేది మ్యాక్సిమం అయి ఉన్నది. ఓకే సర్ఫేస్ నుంచి లోపలికి పోతే తగ్గుతుంది. ఎట్లా, స్ట్రేట్ లైన్లో, అది కూడా లీనియర్లీ అంటాం. అవునా లీనియర్. ఇదేంది కర్వ్డ్ పాత్లో కదా. సర్ఫేస్ భూమి పై నుంచి వెళ్ళి పైకి పోతే కర్వ్డ్ పాత్లో తగ్గుతున్నది, లోపలికి పోతే స్ట్రేట్ లైన్లో తగ్గుతున్నది. అంతేనా. అవునా డౌట్స్ అయితే ఏం లేవు కదా. ఇగో చూడండి భూమి. ఓకే ఇగో ఈ పార్ట్ భూమి పై నుంచి పైకి పోతున్నాను నేను. ఓకే ఎట్లా వచ్చింది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది కదా. పైకి పోతున్నా కొద్దీ తగ్గుకుంటా పోతున్నది కదా, కర్వ్డ్ పాత్లో వచ్చింది. ఇగో ఇది ఏంటంటే లోపల, అంటే లోపల పోయేటప్పుడు ఇగో ఇది యారో మార్క్ పెట్టిన వచ్చిండ్రా, ఇక దీని లోపల ఉన్న పార్ట్ గ్రాఫ్. ఓకే లోపలికి పోతున్నా కొద్దీ ఏమవుతున్నది, తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ నుంచి వెళ్ళి ఈడికి పోతున్నారు, అప్పుడు ఏమైతే జీ వాల్యూ
పెరుగుతుంది అనాలా, ఎందుకంటే కదా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కదా. అవునా, ఇగో ఇన్సైడ్ జీ ఇన్సైడ్ ఏంది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్మాల్ డి కదా. అవునా, పెరుగుతున్న కొద్దీ పైకి పోతున్న కొద్దీ పెరుగుకుంటా పోతుంది, పెరుగుతుంది పెరుగుతుంది, ఈడికి రాగానే మ్యాక్సిమం అయింది, మళ్ళా తగ్గుతున్నది. అర్థమైందా? ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అయితే తెలుసు కదా నాన్న. అబ్బా తెలియకుంటే ఫుల్ కష్టం మరిగా. ఓకే చలో బేటా. సో దీనికి సంబంధించిన న్యూమెరికల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సరే బేటా. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనము జీ విత్ హైట్, జీ విత్ డెప్త్కి సంబంధించిన న్యూమెరికల్ డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా అడిగిన విషయం కూడా నేను చూపిస్తాను నేను. ఓకేనా? ఉంటాను మరి, చదువుకుంటుండండి. బాయ్ బేటా.